ఒకరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి సిట్టింగ్ వేసాం. సిట్టింగ్ అంటే ఈ మధ్య ట్రెండ్ అయ్యే సిట్టింగ్ కాదులేండి, నార్మల్ ముచ్చట పెట్టుకున్నాం అంతే. అయితే మధ్యలో దేవుళ్ళు టాపిక్ మీద డిస్కషన్ వచ్చింది. అందులో ఒకడు, ఏంటో బాబాయ్, అన్ని మతాల కన్నా మన హిందూ మతాల్లోనే చాలామంది దేవుళ్ళు ఉంటారు. శివుడు, వినాయకుడు, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, అబ్బో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. పైగా మళ్ళీ ఈ దేవుళ్ళలో సబ్ కేటగిరీ దేవుళ్ళు ఉంటారు. గ్రామ దేవతలని, కులదేవతలని, ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఏంటో అసలు అర్థమే కాదు. ఇలా అంటుండగా మాకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే అందులో ఒకడికి మంచి స్కోరే వచ్చింది. వాడు ఏ ముహూర్తంలో అన్నాడో లేదో తెలియదు, కానీ 11 రూపాయలు ఆ దేవుడికి పెట్టడం వల్ల నాకు మంచి రిజల్టే వచ్చిందిరా అన్నాడు. అంతే సంగతి. ఈలోపు మా బ్యాచ్లో దేవుడు అంటేనే గిట్టని వాడు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఒక్కసారిగా రేజ్ అయ్యాడు. ఏంటమ్మా, 11 రూపాయలు పెడితే మంచి స్కోర్ వచ్చేసిందా అని వాడు సీరియస్ అయ్యాడు. నాకేమో పక్క నుంచి నవ్వు వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం నా మైండ్లో చాలా ఆలోచనలు వస్తున్నాయి ఈ దేవుడి మీద. ఎవడైతే ఈ దేవుడు అంటే ఇష్టం లేని వాడు ఉన్నాడో వాడు సడన్గా, ఒరే చరణు, నువ్వు బాగా డివోషనల్ కదా, నా క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయరా అన్నాడు. వీడేంటి సడన్గా నా మీద పడ్డాడు ఇప్పుడు అని నా ఇన్నర్ వాయిస్. సరే మావా, అడుగు అని అన్నా. అసలు మన హిందూ మతంలో ఎందుకు ఇంతమంది దేవుళ్ళు? అండ్ ఇంకోటి, అసలు ఈ దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా? వీటికి నువ్వు ఆన్సర్ చేయని సీరియస్గానే అన్నాడు. సరే మావా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అడిగావు కదా, దానికి. ఇప్పుడు మీ పేరెంట్స్కి నువ్వు ఒక్క అబ్బాయే కదా? అవును. రేపు నీకు పెళ్ళయ్యాక మీ వైఫ్కి నువ్వు హస్బెండ్, అవునా కదా? అవును. నువ్వు ఒక కంపెనీలో ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకో, నీ రోల్ ఏంటి అక్కడ? డెవలపర్ మావా. అలా అయితే ఇప్పుడు నేను నిన్ను ఫుల్ స్టాక్ డెవలపర్ అని, లేదా వైఫ్ హస్బెండ్ అనో, లేదా పేరెంట్స్ సన్ అనో పిలవాలా, లేదా నీ పేరు పెట్టి పిలవాలా అంటే వాడు, అదేంటి మావా, నాకు ఒక పెద్ద పేరు పెట్టారు మా అమ్మ నాన్న, ఆ పేరుతోనే పిలువు. అవన్నీ నా డిఫరెంట్ రోల్స్, కానీ పెర్ఫామ్ చేసేది నేను. ఎగ్జాక్ట్లీ. ఈ మొత్తం యూనివర్స్ని అంతా ఒక పవరే నడిపిస్తుంది. ఆ పవర్ని డిఫరెంట్ ఫామ్స్లో కొలుచుకుంటున్నారు. ఒకళ్ళు ఓంకారంలో, ఒకళ్ళు సిలువులో, ఒకళ్ళు బుక్లో, బట్ ద పవర్ ఈజ్ సేమ్. అలాగే హిందూ మతంలో కూడా సేమ్. ఆ పవర్ ఒకటే, కానీ ఆ పవర్ పెర్ఫామ్ చేసే రోల్స్ డిఫరెంట్. ఆ రోల్స్కి నువ్వు విష్ణు అని, లక్ష్మి అని, శివ అని, దుర్గా అని పేర్లతో నువ్వు కొలుచుకుంటున్నావు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అనడానికి రీజన్ ఇది. అండ్ మన సైన్స్లో ఉండే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అనే 3 ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగానే చూస్తారు. క్రియేటివ్ అంటే బ్రహ్మ, ప్రొటెక్షన్ అంటే విష్ణు, మహేశ్వర అంటే డిస్ట్రాయర్. సో నువ్వు చదివే సైన్స్ కూడా ఆ పవర్ ఏదైతే దేవుడు అనుకుంటున్నామో దానికే లింక్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని అడిగావు కదా, దానికి చెప్తా చూడు. ఇప్పుడు మా నోడు అన్నట్టే 11 రూపాయలు పెడితే దేవుడు మంచి స్కోరే వేస్తాడా? అబ్సల్యూట్లీ వేయడు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసేది టీచరు. వాడి దగ్గర నువ్వు ఎలా అయితే ఆ దేవుడి దగ్గర భక్తి వినయాలతో ఉంటావో, వాడి దగ్గర కూడా నువ్వు అలా ఉంటే మార్కులు మంచిగానే వస్తాయి. ఇంతలో దట్ 11 రూపీస్ గై నా మీద రైజ్ అయ్యాడు. అంటే ఏంటి ఇప్పుడు? ఆ 11 రూపాయలు పెట్టడం వల్ల కాదంటావు, అంటే దేవుడు లేడంటావా నువ్వు అని వాడు రైజ్ అయ్యాడు సడన్గా. ఒరే బాబా ఆగరా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు నా ఆన్సరు. 11 రూపాయలు పెడితే మంచి స్కోర్ వస్తుందని నీ నమ్మకం అంతే, కానీ ఇలా చేస్తేనే స్కోర్ బాగా వస్తుంది అంటే ఇంకా ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేయడం దేనికి? అసలు ఆ టీచర్ ఉండడం దేనికి? డైరెక్ట్గా దేవుడే మంచి స్కోరే వేసేయచ్చు కదా. ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని నడిపించే శక్తికి దేవుడనే పెట్టారు. అయితే మనిషి యొక్క జీవితంలో వచ్చే కష్ట సుఖాలకి దేవుడు అనే దానికి లింక్ వేస్తేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. అలా అని లేడు అని నేను అనను, ఉన్నాడు. అదేలాగో కూడా చెప్తా. ఇప్పుడు నీకు చాలా అర్జెంటుగా మనీ అవసరం. నీ ఫ్రెండ్ గాడు వచ్చి
మావా మనీ అడిగావు కదా, ఇదిగో తీసుకోరా అంటే ఆ టైంలో నీ ఫ్రెండే నీకు దేవుడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడే దేవుడు. దేవుడు అంటే శంఖచక్ర గదాహస్తాలతో వస్తేనే దేవుడు అనుకుంటే అది నీ పిచ్చి, బుర్రలేని వాడివే నిజంగా నువ్వు. అందుకే మన పెద్దలు మహర్షులు అంటారు దైవం మానుష రూపేణా అని. దీని అర్థం తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుడంటే ఏంటి అని తెలుస్తుంది. సో అది ఈ వీక్ పాట్. మళ్ళీ వచ్చే అధ్యాయంలో కలుసుకుందాం. దిస్ ఈస్ శరణ్ దర్శి సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్ టేక్ కేర్ బ్రేక్.